హలో ఎవ్రీవన్. ఎవ్రీ సాటర్డే మనం సోషల్ క్లాసెస్ అయితే డిస్కస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పాలిటీ నుండి జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామినర్ మన నుండి ఈ టాపిక్ నుండి ఏం ఆశించి అడిగే అవకాశం ఉందనేది కూడా మనం చూద్దాం. సో మొదటిసారి మీరు చూస్తే లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచర్స్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్కే చాలా మంచి కంటెంట్తో, ఎగ్జామినర్కి ఏం అవసరమో ఆ కంటెంట్తో మీకైతే అందించడం జరుగుతూ ఉంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో జాతీయ మానవ హక్కుల కమిషన్ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. సో ఇక్కడే మనకి ఆ నేమ్లోనే తెలుస్తూ ఉంది, మానవుని యొక్క హక్కులకి ఏమైనా భంగం కలిగినప్పుడు ఈ కమిషన్ అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? మానవ హక్కులను కాపాడే బాధ్యత ఈ కమిషన్కి అప్పగించడం జరిగింది. సో ఎగ్జామినర్ ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది నేను మీకు చెప్తాను, అక్కడ మాత్రం నోట్ చేసుకోండి. మానవ హక్కుల రక్షణ చట్టం 1993 అనే పేరుతో పార్లమెంట్ 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్, అదేవిధంగా రాష్ట్రాలలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసింది. ఏ ఇయర్ అని అడిగే అవకాశం ఉంటుంది? 1993లో. సెంట్రల్ వైడ్ కనుక చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్, అదే జాతీయ మానవ హక్కుల కమిషన్. ఎవ్రీ స్టేట్కి ఒక ఎస్హెచ్ఆర్సి ఉంటుంది, అది రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. ఏ ఇయర్ అని అడిగే అవకాశం ఉంటుంది? 1993. సెప్టెంబర్ 28, 1993 నాడు రాష్ట్రపతి మానవ హక్కుల రక్షణ ఆర్డినెన్స్ జారీ చేశాడు. పార్లమెంటు మానవ హక్కుల రక్షణ బిల్ 1993ని ఆమోదించగా ఇది ఆమోదించబడింది రాష్ట్రపతి గారిచే జనవరి 8, 1994 ఆమోదించారు. ఎప్పుడు ఆమోదించారు? 1994 జనవరి 8. అయితే ఈ చట్టం అనేది సెప్టెంబర్ 28, 1993 నుండే వర్తించే విధంగా చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో 1993 అనేది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి? మానవ హక్కులను ఎంతో జాగ్రత్తగా కాపాడటం. మనం అందుకే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్లో కానీ న్యూస్లలో కానీ, ఏదైనా జరిగినప్పుడు ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు సుమటోగా తీసుకున్నారు, వాళ్ళు బాధ్యత వహిస్తూ ఉన్నారు, వాళ్ళ తరపున వాళ్ళు పోరాడుతూ ఉన్నారు అని మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా సో జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఒక చైర్పర్సన్ ఉంటాడు మరియు 5 ఇతర సభ్యులు కూడా ఉండడం జరుగుతుంది. చైర్పర్సన్ అనేది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకేనా? సో వీరి యొక్క ఎంపిక విధానము ఇది అడిగే అవకాశం ఉంటుందండి ఎగ్జామినర్. పదవీ విరమణ పొందిన భారత ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సంఘానికి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఎన్హెచ్ఆర్సీకి, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే పదవీ విరమణ పొందిన భారత ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేదా అదర్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ వారు సంఘానికి అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. అదేవిధంగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. మిగతా 5 సభ్యులు అనుకున్నాం కదా, 5 సభ్యులు ఎవరయ్యా అంటే రిటైర్డ్ జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ లేదా హైకోర్టు చీఫ్ జడ్జెస్ కానీ అక్కడ సభ్యులుగానైతే ఉండడం జరుగుతుంది. వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదా రిటైర్డ్ అయిన వాళ్ళు కావచ్చు. అదేవిధంగా మానవ హక్కుల అంశంలో ప్రత్యక్ష అనుభవం లేదా పరిజ్ఞానం కలిగిన 3 వ్యక్తులు, ఇందులో కనీసం ఒక మహిళ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఒక మహిళ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా వీటి మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఇది ఎక్కువగా ఇక రాజకీయంగా అంటే ఏ పొలిటికల్ పార్టీ అయితే వాళ్ళకు కొద్దిగా నేమ్ ఉన్న పర్సన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా పూర్తి స్థాయి సభ్యులు కాక సంఘానికి వివిధ కమిషన్లకు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఎస్హెచ్ఆర్సి కనుక అబ్జర్వ్ చేస్తే
పదవీ విరమణ పొందిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి సంఘానికి చైర్మన్గా. ఎన్హెచ్ఆర్సీ అంటే కంప్లీట్లీ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వాళ్ళు కానీ ఉండడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు హైకోర్టు అంటారు కనుక మనకి స్టేట్ అనగానే హైకోర్టే గుర్తొస్తుందిగా. ఇక్కడ రిటైర్డ్ వాళ్ళు కానీ ఇతర న్యాయమూర్తులు కానీ ప్రధాన న్యాయమూర్తులు కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా సభ్యులు కనుక చూస్తే హైకోర్టు పదవిలో ఉన్న లేదా హైకోర్టు నుంచి పదవి విరమణ చేసిన న్యాయమూర్తి కానీ కనీసం 7 సంవత్సరాలు జిల్లా న్యాయమూర్తిగా అనుభవం ఉన్న జిల్లా న్యాయమూర్తి కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళతో పాటు మానవ హక్కుల విషయంలో కొద్దిగా అనుభవం కలిగిన వ్యక్తులు. అంటే ఎన్హెచ్ఆర్సీలో మనకేమైంది, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి కానీ లేదా ఇతర జడ్జిలు చీఫ్ జస్టిస్ కానీ ఇతర జడ్జిలు రిటైర్డ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చైర్పర్సన్గా ఉంటారు. ఇక్కడ కనుక చూసినట్లయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ లేదా ఇతర జడ్జిలు కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు చైర్పర్సన్గా ఉంటారు. మనకి ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానీ మనకి ఇక్కడ ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్గా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి స్టేట్ న్యాయమూర్తులు కానీ స్టేట్ కంటే కిందిది ఏంటిది ఇంకా జిల్లా న్యాయమూర్తులు వాళ్ళైనా సభ్యులుగా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తులను కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో మరి వీళ్ళని ఏ విధంగా అంటే ఒక కమిటీ సిఫారసు మేరకు వాళ్ళని ఎన్నుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఒక్క నిమిషం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, ఇలా పూర్తి స్థాయి సభ్యులు కాక సంఘానికి వివిధ కమిషన్లకు చెందిన చైర్పర్సన్లు అయిన 7 ఎక్స్ అఫిషియో మెంబర్స్గా కూడా కొద్దిమంది ఉంటారు. ఇది ఏం అడగరు. మెయిన్గా మనకి చైర్పర్సన్ అండ్ అదర్ మెంబర్స్ ఎందులో నుండి వాళ్ళు పిక్ చేస్తారు అనేది అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎస్హెచ్ఆర్సీ కనుక చూస్తే ఒక కమిటీ సిఫారసు మేరకు గవర్నర్ కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యులను నియమిస్తారు. ఈ కమిటీలో అధినేతగా ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్, హోంమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, విధాన పరిషత్ ఎమ్మెల్సీలు కనుక ఉంటే దాని చైర్మన్, అందులో ప్రతిపక్ష నాయకుడు ఉండడం జరుగుతుంటుంది. సో ఇక్కడ కనుక చూస్తే మనం మైనార్టీల జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్, బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ మరియు వికలాంగుల ప్రధాన కమిషనర్ ఎక్స్ అఫిషియో మెంబర్స్ అనుకున్నాగా వాళ్ళందరూ కూడా ఈ మనకి ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఓబీసీ వీళ్ళందరూ కూడా అందులో ఉండడం జరుగుతుంది. ఒక 6 సభ్యులు అంటే వీళ్ళని ఏ విధంగా ఎన్నుకుంటారు అనేది చూద్దాం. 6 సభ్యుల కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి కమిషన్ యొక్క చైర్పర్సన్ మరియు సభ్యులను నియమిస్తారు. అడుగుతాడు, ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ మరియు సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. ఎస్హెచ్ఆర్సీ వాళ్ళని ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తాడు. ఓకేనా. సో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఒక కమిటీ ఏర్పాటు చేయడం, అందులో ప్రతిపక్ష వాళ్ళు ఉండడం, వీళ్ళు ఉండడం, అధికార పక్షం వాళ్ళు ఉండడం, ప్రతిపక్షం వాళ్ళు ఉండడం, వీళ్ళందరూ కూడా ఒక కమిటీ లాగా ఉండి చేసుకోవడం జరుగుతుంది. మరి వీరి పదవీ కాలం, చైర్పర్సన్ మరియు సభ్యుల పదవీ కాలము 3 సంవత్సరాలు ఉంటుంది లేదా 70 సంవత్సరాల వయసు నిండే వరకు. ఓకేనా. అదేవిధంగా పదవీ కాలం ముగిసిన తర్వాత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో తిరిగి పనిచేయడానికి అర్హులు కారు. ఓకేనా. సెంట్రల్ డిపార్ట్మెంట్ కానీ స్టేట్ డిపార్ట్మెంట్లో కానీ వర్క్ చేయడానికి వీల్లేదని చెప్తా ఉన్నారు. అండ్ ఎస్హెచ్ఆర్సీ కనుక చూస్తే సేమ్ ఇక్కడ కూడా మనకి 70 years ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే. నెక్స్ట్, వీరి యొక్క తొలగింపు. అయితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళని అంటే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళని ఎవరు ఎన్నుకుంటా ఉన్నారు, ఎవరు నియమిస్తూ ఉన్నారు? రాష్ట్రపతి నియమిస్తూ ఉన్నారు. తొలగించేది ఎవరు తొలగించాలి? రాష్ట్రపతి కంటే చిన్నోడు తొలగించొద్దు కదా, ఎందుకంటే పెద్దోడే మనకి అపాయింట్ చేసినప్పుడు చిన్నోడు ఎట్లా తొలగిస్తాడు? తొలగించొద్దు. అంటే రాష్ట్రపతి కంటే పెద్దోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. సో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళని ఎవరు తొలగించాలి? రాష్ట్రపతి తొలగించాలి. అదే ఎస్హెచ్ఆర్సీ వాళ్ళకంటే స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్ వాళ్ళు ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తాడు. అంటే గవర్నర్ నియమిస్తే గవర్నర్ కంటే చిన్నోళ్ళు తొలగించడానికి వీలు లేదు. మేబీ తొలగిస్తే గవర్నర్ తొలగించాలి, లేకపోతే ఆయన కంటే హయ్యర్ అథారిటీ తొలగించాలి. అఫ్కోర్స్. సో ఇక్కడ హయ్యర్ అథారిటీ ఎవరు ఉంటారు? గవర్నర్ కంటే పెద్ద రాష్ట్రపతి ఉంటాడు. అయితే మనకి తొలగించే క్రమంలో కనుక చూసినట్లయితే ఇక్కడ గవర్నర్ నియమిస్తాడు, మనకి
రాష్ట్రపతి తొలగిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఇది. చాలామంది మనం రాష్ట్రపతి నియమిస్తే రాష్ట్రపతి తొలగిస్తాడని పెడతాం, గవర్నర్ నియమిస్తే గవర్నర్ తొలగిస్తాడని పెడతాం. బట్ ఎన్హెచ్ఆర్సీ ఎస్హెచ్ఆర్సీ కాడికి వచ్చే వరకు నియమించేది ఎస్హెచ్ఆర్సీలో గవర్నర్ నియమిస్తాడు, తొలగించేది ఎస్హెచ్ఆర్సీలో రాష్ట్రపతి తొలగిస్తాడు. మనం ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మైండ్లో పెట్టుకోవాలి. ఓకే, వీరి యొక్క విధులు ఎగ్జామ్లో ఏం అడగరు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ చూద్దాం, హక్కులకు భంగం కలిగిస్తే, హక్కులకు భంగం కలగకుండా నిరోధించడంలో అశ్రద్ధ వహిస్తే తనంతటా తానుగా కానీ లేదా తనకు అందిన ఫిర్యాదు ద్వారా కానీ లేదా న్యాయస్థాన ఉత్తర్వుల ద్వారా కానీ విచారణ చేయడం. ఏం లేదండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి తన యొక్క హక్కులకు కనుక భంగం కలిగిస్తే సో దాని మీద వీళ్ళైతే చేస్తూ ఉంటారు. అదేవిధంగా మానవ హక్కులకు భంగం కలిగిన కేసుల విచారణ న్యాయస్థానంలో వాయిదా పడ్డప్పుడు, ఏదైనా హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఏదైనా కేసు కోర్టులో ఉన్నప్పుడు దాన్ని ఊరికే డిలే చేయడం ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ ఒకసారి జోక్యం చేసుకుంటారు. సో సేమ్ అక్కడ ఇక్కడ ఉంటాయి. మానవ హక్కుల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం, ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, వాటిని ఎంకరేజ్ చేయడం, మానవ హక్కులను పెంపొందించడం కోసం అవసరమైన చర్యలు చేపట్టడం. అదేవిధంగా నిర్బంధ స్థలాన్ని సందర్శించి, అంటే ఏదన్నా జైలు కానీ అక్కడక్కడ ఉంటాయి కదా కొన్ని ఆర్గనైజేషన్, వాటిలలో అసలు పర్ఫెక్ట్గా ఉన్నారా లేదా, అంటే ఎక్కడ ఉన్నా కానీ మనిషి బతకడానికి ఖచ్చితంగా హక్కు అనేది ఉంది కనుక సో అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉన్నాయి అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు. మెయిన్గా మనకి క్లాస్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే ఇయర్ 1993 మానవ హక్కుల కమిషన్ చట్టము ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? జనవరి 8, 1994 నుండి. వీరి యొక్క అర్హతలు ఏంటివి? చైర్పర్సన్ ఉంటాడు, ఇతర 5 సభ్యులు ఉంటారు అండ్ ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉంటారు. ఎన్హెచ్ఆర్సీలో మనకి రాష్ట్రపతి నియమిస్తూ ఉంటాడు. వాళ్ళు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కావచ్చు సుప్రీంకోర్టు, లేదా అదర్ జడ్జెస్ కావచ్చు, బట్ సుప్రీంకోర్టు అండర్లోనే ఉంటారు చైర్మన్. ఇక్కడికి వచ్చేవరకు మనకి హైకోర్టు చీఫ్ జస్టిస్ కావచ్చు అండ్ అదర్ హైకోర్టు జడ్జి రిటైర్డ్ అయిన వాళ్ళు. సభ్యులు వచ్చేవరకు మనకి ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి అండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. ఇక్కడికి వచ్చేవరకు మనకి హైకోర్టు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తులు, అదేవిధంగా జిల్లా న్యాయమూర్తులు అనుభవం ఉన్నవాళ్ళు అండ్ ఎక్స్ అఫీషియో మెంబర్స్గా కమిషన్ సభ్యులు ఉంటారు. అండ్ మానవ హక్కులకు సంబంధించి ఎవరికైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. అండ్ వీరి యొక్క పదవి విరమణ 3 years లేదా 70 years వయసు వచ్చే వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని ఎవరు తొలగిస్తారు? ఇద్దరిని కూడా తొలగించేది రాష్ట్రపతి తొలగిస్తాడు. ఎవరు నియమిస్తారు? ఎన్హెచ్ఆర్సీ వాళ్ళని మనకి రాష్ట్రపతి నియమిస్తాడు, ఎస్హెచ్ఆర్సీ వాళ్ళని గవర్నర్ నియమిస్తాడు. బట్ ఇద్దరిని తొలగించేది మాత్రం రాష్ట్రపతి తొలగిస్తాడు. సో దిస్ ఈస్ ద మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా? సో మనకి రైల్వేస్ కానీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కానీ ఇంతకు మించి పెద్దగా ఏం అడగరు. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.